హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 5 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరుగుతుంది అనేసి రివ్యూ అయితే చూసేద్దాము. ఇంకా లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక టాస్క్ అయితే జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో, కెప్టెన్సీ టాస్క్ అదైతే కంటిన్యూ అవుతూ ఉందండి. ఇంకా ఒక్కొక్కరిని వచ్చేసి ఇంకా సంచాలకులు గారు పిలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎవరైతే ఓడిపోవాలి అనుకుంటారో వాళ్ళ దగ్గర వచ్చేసి చీలలు అయితే అన్నీ తీసేస్తూ ఉంటారండి. ఇంకా హరీష్ గారు, రాము రాథోడు, శ్రీజ, ప్రియా వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారండి. లాస్ట్ వరకు అయితే ఉన్నారు. రాము గారి ఆట గురించి చెప్పాలండి, ఇక్కడ చాలా బాగా ఆడారు. ఎంతమంది వచ్చి తీసేసిన అప్పటికీ కూడా అక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకొని అలా తిరుగుతూ ఇలా తిరుగుతూ ఆట అయితే చాలా బాగా ఆడారు. ఇక్కడ రియల్ హీరో వచ్చేసి రాము రాథోడ్ గారు అయితే అనిపించింది. నిజంగా గెలిచింది మాత్రము రాము రాథోడ్ గారేనండి. ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ అవుట్ అయిపోయారండి. ఎందుకంటే చీలలు తీసేటప్పుడు పైన అది ఒకటి మీరు ఎపిసోడ్ చూసింటే అర్థమవుతుంది, పైన చెక్కలాగా ఉంటుందండి. ఆ చెక్కను వచ్చేసి ఇలా ఇక్కడ ఇది అరచేయి ఉంటుంది కదా, ఆ అరచేతితో పట్టుకున్నారు. కానీ సంచాలకులు గారు అది 100% అయితే చూడలేదండి. అందరూ అరుస్తున్నారు, అక్కడ పైన పట్టుకున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు ఇంకా సంచాలకులు 100% చూడలేదు కాబట్టి ఇంకా వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి, అంటే వాళ్ళు అంటున్నారంటే నిజంగానే పట్టుకుంటేనే కదా వాళ్ళు అనేది అనే సెన్స్లో అయితే సంచాలకులు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎలిమినేట్ చేసేసారు. అలా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి ప్రియా అండ్ శ్రీజ ఇంకా రాము గారు అయితే ఉన్నారండి. ఇంకా లాస్ట్ వరకు వచ్చినారు కాబట్టి వీళ్ళు ఇంకా శ్రీజ గారు కూడా ఎలిమినేషన్ శ్రీజ కాదు ప్రియా గారు అయితే ఎలిమినేషన్ అయిపోయారండి. ఆమె కూడా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత, అంటే గేమ్ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా ఫైర్ అయితే అయ్యారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి రాము అండ్ శ్రీజ గారు అయితే ఉన్నారండి. శ్రీజ గారి ఆటను మాత్రము ఎవరు డిస్టర్బెన్స్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఆమె సపోర్టర్, ఎవరు సపోర్టర్, సంజన గారి సపోర్టర్గా అయితే శ్రీజ గారు ఆడుతున్నారు కదా. ఇక్కడ ఎవరు కూడా ఆమె ఆటను అయితే డిస్టర్బెన్స్ చేయలేదండి. ఎందుకంటే సంజన గారు సపోర్ట్గా ఆడుతున్నారు. అందులో సంజన గారే అందరినీ ఈ కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనమని చెప్పారు. ఇంకా ఈ 5 మెంబర్స్ని కూడా సెలెక్ట్ చేసింది సంజన గారే కాబట్టి ఆమె ఆటనైతే ఎవరు డిస్టర్బెన్స్ చేయలేదండి. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. టీఆర్పీ రేటింగ్ కోసం 2 డేస్ ముందే బిగ్ బాస్ అయితే ఇవన్నీ అయితే తయారు చేసుకున్నారు. సంజన గారిని అయితే ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఇంకా ఎవరు అయితే కెప్టెన్సీ టాస్క్లో ఆడడానికి 5 మెంబర్స్ అయితే పోటీ పడాలి, ఎవరెవరి నేమ్స్ మీరు చెప్తారు అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి పేరు వాళ్ళైతే చెప్పుకుంటారు కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కెప్టెన్సీ టాస్క్ విన్ అవ్వాలి, వాళ్ళు హౌస్కి కెప్టెన్ అవ్వాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ హౌస్లో ఆటలన్నీ కూడా ఆడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈమె సంజన గారు కూడా అలాగే ఫస్ట్ నేమ్ నాదే అని చెప్పేసి ఇంక మిగతా ఆమెకి ఎవరు ఫేవర్గా ఉంటే, ఆమెతో ఎవరు ఫ్రెండ్షిప్గా ఉంటే వాళ్ళ పేర్లు అయితే తీసుకొని వచ్చి అక్కడైతే పెట్టిందండి. కాబట్టి సంజన గారి ఆటనైతే ఎవరు డిస్టర్బెన్స్ చేయలేదు. అందులో శ్రీజ గారు మీరు గమనించినట్లయితే పైన నిలబడిపోయింది కాబట్టి ఆమెకైతే అది ఒక బెనిఫిట్ అనేసి చెప్పొచ్చు అండి. కాబట్టి ఎవరైతే శ్రీజ గారి ఆట అయితే డిస్టర్బెన్స్ చేయలేదు. ఇంకా కామనర్స్ వచ్చి కామనర్స్ని, ఇంకా సెలబ్రిటీస్ వచ్చి సెలబ్రిటీస్ని అయితే ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా లాస్ట్కి అయితే శ్రీజ గారు గెలిచేశారు, అంటే సంజన గారు అయితే గెలిచారు. సంజన గారు వచ్చేసి ఇంకా హౌస్కి అయితే కెప్టెన్ అయితే అయిపోయారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సృష్టి గారు కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి రాము రాథోడ్ గారిని ఇంకాసేపు రాము కొద్దిసేపు ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా అన్నప్పుడు నాకైతే కొంచెం సెల్ఫిష్నెస్గా ఆడిందేమో సృష్టి అనేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే నీ వల్ల కాకపోతే ఇంకా వదిలేసే రాము అని చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ ఇంకొక 5 మినిట్స్ ఇంకొక 10 మినిట్స్ అంటే రాము గెలిచింటే ఖచ్చితంగా సృష్టి వచ్చేసి ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ విన్ అయిపోయింది. కెప్టెన్ వచ్చేసి సృష్టి గారు అయితే అయ్యేవారు. అక్కడ వచ్చి కొంచెం సెల్ఫిష్నెస్గా ఆడిందేమో, అంటే ఎంకరేజ్ చేయడంలో అనేది నాకు అనిపించిందండి. ఇంకా బర్నీ గారు, ఇమాన్యుయల్ గారు కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించే, అయింటే బాగుండేమో అని చెప్పేసి ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇంకా మనీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పాను కదా, ఇంకా పైన చేయి గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ గారు పైన చేయి టచ్ చేశారు కదా, దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారండి అందరూ కూడా. అతను చూడలేదు, కాకపోతే హౌస్మేట్స్ అందరూ అరిచారు కాబట్టి
అతనైతే ఇంకా ఒప్పుకోవాల్సింది వచ్చింది అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇమాన్యుయల్ గారిని హరీష్ గారు వచ్చేసి బాడీ షేమింగ్ చేశారని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. ఇక్కడ భరణి గారితో అన్నారు. ఇంకా తనుజ, ఇమాన్యుయల్, భరణి వీళ్ళందరూ వచ్చేసి ఒక గ్రూప్గా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇంకా సంజన బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ అయిపోయింది కాబట్టి ఆమెకు ఫేవర్గా అయితే చేశారేమో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ కోసమే అనేసి నాకైతే అనిపించిందండి. ఇంకా సంజన గారు కెప్టెన్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ ఇంకా బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేసేసారు, సంజన మీరు ఈ వీక్కి కెప్టెన్ అయిపోయారు అని చెప్పేసి. ఇంకా సంచాలకులు అయితే వచ్చేసి బ్యాడ్జ్ అయితే కట్టారు సంజన గారికి. ఇంకా అప్పుడైతే సంజన గారు ఏమంటున్నారు, బిగ్ బాస్ నా రూల్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా, నా బాధ్యతలు ఏంటి బిగ్ బాస్ మీరు చెప్పండి అని చెప్పేసి సంజన గారు అయితే అడుగుతున్నారు. దానికి బిగ్ బాస్ వచ్చేసి ఏం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. టెంపరీగా మీరైతే అందరికీ ఓనరే, అంటే ఓనర్స్కి టెనెంట్స్కి మొత్తం కలిపి మీరంతా ఓనరే అని చెప్పి మీరు చెప్పిన మాట వినాలి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అంటారు. ఇంకా సంజన గారికి అయితే ఒక లెటర్ వచ్చిందండి. వామ్మో దేవుడా, సంజన గారు తెలుగు చదువుతుంటే అల్లాడిపించేశారు. అస్సలు అర్థమే కాలేదండి. ఎందుకంటే ఆమెకు ముందుగానే తెలుగు రాదు. ఆ తెలుగు రాని తోడుగా ఈ లెటర్ చదువుతూ ఉంటే చాలా నవ్వు అయితే వచ్చేసిందండి నాకు. ఇంకా సంజన గారు అయితే పవర్స్ వచ్చాయి కదా, ఇంకా బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ అంటే కొంచెం ఎక్కువగానే చేస్తారు కదా అందరు, ఇంకా పవర్స్ వచ్చాయి కాబట్టి నా లగేజ్ అయితే ఎక్కువగా ఉంది, ఎవరు తీసుకొని వస్తారు, నాకైతే 2 హెల్పర్స్ కావాలి, ఎవరు తీసుకొని వస్తారు అని చెప్పేసి అయితే అడిగారు. ఒకరు వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్ నేను తెస్తాను, ఎందుకంటే నాకు కెప్టెన్సీ టాస్క్ ఆడేదానికి ఛాన్స్ ఇచ్చారు కదా మీరు అందుకోసమే నేనైతే మీ లగేజ్ తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు అయితే అడిగారు, అంటే చెప్పారు. ఇంకా ఫ్లోరా షైనీ గారిని నా లగేజ్ మొత్తం మీరు తీసుకురండి అని చెప్పేసి సంజన గారు అంటే లేదు నేనైతే తీసుకురాను అని అయితే ఫ్లోరా గారు చెప్తారు. అప్పుడు సంజన గారు ఏమంటారంటే, చూడండి బిగ్ బాస్ నేను ఏ పని చెప్పినా చేయాలి కదా, ఫ్లోరా గారు అయితే చేయనంటున్నారు, దీనికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, కొన్ని పనిష్మెంట్స్ కూడా ఉంటాయి అని అయితే ఫ్లోరా గారిని అన్నట్టు ఇంకా బిగ్ బాస్కి అయితే చెప్పింది. ఎందుకంటే ఫ్లోరా గారు సంజన గారు ఆల్రెడీ మాట్లాడుకోరు, ఆమె మొహమాటము ఆమె మాట్లాడేది కాబట్టి ఆమెనే టార్గెట్ చేస్తుందేమో అన్నట్లయితే నాకైతే అనిపించిందండి. ఇంకా అదే ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా నేనైతే మార్నింగ్ చెప్తాను, ఏమేం పనిష్మెంట్స్ ఉంటాయో, నేను చెప్పిన పని మీరు చేయలేదు కదా అన్నట్లుగా సంజన గారు అయితే చెప్పారు. ఇంకా హరీష్, ప్రియా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారండి దాని గురించి. ఇంకా తనుజ గారు కంటైనర్షిప్ ఇచ్చారు కదా, ఎవరు కట్ చేయలేదు కదా, డిమాండ్ పవన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీజ గారు, డిమాండ్ పవన్ అండ్ మనీష్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని గార్డెన్లో అయితే తింటూ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ మిడ్ నైట్ గుసగుసలు అయితే స్టార్ట్ అయిపోయాయి బిగ్ బాస్ హౌస్లో. ఇంకా భరణి గారు వచ్చేసి ఇమాన్యుయల్ గారితో ఇలాగైతే అంటారు, అరే నువ్వైనా వెళ్ళి కాస్త చెప్పురా ఆమెకి అంటే, లేదు సార్ ఆమె మనసు చాలా మంచిది, నేను ఆమెతో చాలా ట్రావెల్ చేశాను, ఆమె గురించి నాకు తెలుసు అని అయితే ఇమాన్యుయల్ గారు చెప్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గుసగుసలు అక్కడికి స్టాప్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా పాట అయితే పెట్టారు బిగ్ బాస్ హౌస్లో, ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళైతే నిద్ర లేచేశారు. ఇంకా మార్నింగ్ వాష్రూమ్ ఏరియాలో వచ్చేసి ఇంకా భరణి గారు ఇంకా హరీష్ గారు అయితే ఉంటారండి. భరణి గారు వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్ అని అయితే చెప్తారు. అప్పుడు అతనైతే ఏం రెస్పాండ్ కాలేదు, ఏంటండి ఇలా గుడ్ మార్నింగ్ చెప్తే కూడా ఏం రెస్పాన్స్ కాలేదు అంటే, నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటానండి, స్పాంటేనియస్గా ఉంటాను అని అయితే భరణి గారు చెప్పారు. ఇంకా సంజన గారు వచ్చేసి కిచెన్ రూమ్లోకి అయితే వచ్చారండి. అక్కడ వచ్చేసి తనుజ గారు అయితే వంట చేస్తూ ఉన్నారు. నాకు ఈరోజు దోశ అల్లం చట్నీ కావాలి అని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తుంది. ఇంకా అల్లం చట్నీలో వచ్చేసి గార్లిక్, చిల్లీ ఇవన్నీ వేయండి, ఇంకా జింజర్ కావాలంటే నేను అసెస్ చేస్తాను, మీకు ఎలా చేయాలి ఏమని చెప్పేసి, నాకు పికిల్స్ పడడం లేదండి అని అయితే సంజన గారు అంటారు తనుజ గారితో. ఇంకా తనుజ వచ్చేసి గ్లాస్లో టీయో సంథింగ్ ఏదో తీసుకొని అయితే వచ్చిందండి రూమ్లోకి. అక్కడ భరణి గారు, ఇమాన్యుయల్ గారు అయితే కూర్చోన్నారు. అక్కడ జరిగిన కాన్వర్జేషన్ భరణి గారు విన్నారు కాబట్టి ఇంకా ఇమాన్యుయల్తో అయితే అంటారు, ఇంకా మీ అమ్మ చూడరా దోశగా ఇంకా అల్లం చట్నీ కావాలని చెప్పేసి ఆర్డర్ అయితే వేసింది అని అయితే చెప్తారు. ఇంకా
తనుజ గారు వచ్చేసి అవునండి ఇంకా ఇప్పుడు దోశ అల్లం చట్నీ చేయమన్నారు, ఇంకా ఆఫ్టర్నూన్కి వెజ్ పలావ్ కూడా చేయమన్నారు అని చెప్పేసి తనుజ గారు బన్నీ గారు ఇంకా ఇమాన్యుయల్తో అయితే చెప్తూ ఉంటుందండి. అండ్ తనుజ గారు వచ్చేసి డిమాండ్ పవన్తో అక్కడ చట్నీ చేస్తూ ఉన్నప్పుడు టమోటో చట్నీ కాదు కదా, ఆనియన్ చట్నీ కదా చేయమనింది, మళ్ళీ ఆమె కోపడుతుందేమో అనేసి డిమాండ్ పవన్ గారు అన్నప్పుడు నేను సాల్ట్ చూడమని చెప్పాను, అది ఆనియన్ చట్నీ, నేను టమోటోస్ కొంచెం ఎక్కువగా వేశాను, అవి మగ్గితే సరిపోతుంది, మిమ్మల్ని జస్ట్ టేస్ట్ చేయమని చెప్పాను, మీరు టమోటో తిన్నారు కదా అది ఇంకా ఉడకలేదు, ఉడికితే సరిపోతుంది అని అయితే తనుజ డిమాండ్ పవన్ గారితో చెప్తూ ఉందండి. సంజన గెలిచారని నాకు ఏం ప్రాబ్లం లేదు అని అయితే హరీష్ గారు అన్నారు. అంటే సంజన టాస్క్లో గెలిచారు కదా, నాకైతే ఏం ప్రాబ్లం లేదు అని అయితే చెప్పారు. తనుజ అది ఆనియన్ చట్నీనే, అదే మనం చెప్పాము కదా ఇప్పుడు, అది ఆనియన్ చట్నీనే, అల్లం చట్నీ అయితే ఏం కాదు, టొమాటోస్ వేయడం వల్ల అట్లా అయితే ఉంది అని చెప్పేసి తనుజ గారు అంటారు. ఇంకా సంజన గారు హౌస్లోకి ఇద్దరిని రానివచ్చు అని అయితే చెప్తారండి. అంటే ఏదైనా పని ఉంటే ఇద్దరైతే నా రూమ్లోకి రావచ్చు, అంటే ఆమెకి ఇప్పుడు కెప్టెన్ కాబట్టి ఆమెకి సపరేట్ హౌస్ ఉంది కాబట్టి ఇద్దరైతే రానివచ్చు అని చెప్తారు. అది ఒకరు వచ్చేసి శ్రీజ గారు అండ్ మనీష్ గారు, ఎందుకంటే వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళనైతే తీసుకుంటాను నేను అని అయితే చెప్పింది. వాళ్ళని కూడా మార్చేసింది అందుకని, అది వేరే విషయం, అది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ అవుతుంది, అది నెక్స్ట్ రివ్యూ ఇచ్చేటప్పుడు మనం అయితే మాట్లాడుకుందాము. ఇంకా ఇక్కడ ఈ విషయం జరుగుతున్నప్పుడు సంజన గారైతే చెప్తారండి, మీరు నన్ను ఇంప్రెస్ చేస్తే మీకు థమ్స్అప్స్ అనేటివి నేను ఇస్తాను, అంటే ఇప్పుడు ఆమె కెప్టెన్ అయింది కదా, చాక్లెట్స్ ఇంకా థమ్స్అప్స్ ఇవన్నీ కూడా కెప్టెన్ రూమ్లో అయితే ఉంటాయి, చాక్లెట్స్ అవన్నీ వచ్చాయి కదా, నన్ను ఇంప్రెస్ చేస్తే మీకు అందరికీ కూడా థమ్స్అప్ అయితే నేను ఇస్తాను అని చెప్పారు. అప్పటికే ఒక థమ్స్అప్ అయితే లేపేస్తుంటారు, ఎవరు హరీష్ గారు లేపేసి ఇంకా దాన్ని సోఫా సీట్ ఉంటుంది కదా బయట కూర్చునేదానికి, ఆ సోఫా సీట్ కింద అయితే పెట్టేసింటారు హరీష్ గారు. ఇంకా వీళ్ళు ఎవరెవరు ప్రియా గారు అండ్ మర్యాద మనీష్ గారు ఉంటారు కదా, వీళ్ళైతే చాక్లెట్స్ తీసేసుకొని వాళ్ళు కూడా చాక్లెట్స్ అయితే లేపేసి చాక్లెట్స్ అయితే తింటూ ఉంటారండి. చెప్పాను కదా, ఇంకా ఫ్లోరా గారు ఇంకా హరీష్ గారు ఫ్లోరా గారు అండ్ హరీష్ గారు ఇదైతే థమ్స్అప్ దొంగతనం చేసేసి ఉంటారు కదా, ఫ్లోరా గారి బాటిల్లో అయితే ఈ థమ్స్అప్ నింపుకుని ఉంటారు, వాష్రూమ్ ఏరియాలోకి అయితే అక్కడికి వెళ్ళి వీళ్ళు పోసుకునేటప్పుడు అదైతే గ్యాస్ లీక్ అయిపోయి వాటర్ బాటిల్లో పోసుకునేటప్పుడు మొత్తం కింద పడిపోతుంది కొంచెం, అది గబగబా ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి ఫ్లోరా గారు కట్టి తీసుకొని తుడుస్తూ ఉంటారండి. అప్పుడే సృష్టి స్నానానికి వస్తూ ఉంటుంది, ఏంటండి ఏమైందండి మీరు ఇక్కడ తుడుస్తున్నారు అని చెప్పి, ఏం లేదు ఇక్కడ లోషన్ పడింది అందుకనే తుడుస్తున్నానని చెప్పేసి ఫ్లోరా గారు అయితే అక్కడికి కవర్ చేసేస్తారు. ఇంకా ఇమాన్యుయల్ ఇంకా సంజన గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి, ఇలాగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే సంజన గారు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్ నేమ్ పెట్టాలంటే ఏమేం పెడతారు అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు సంజన గారిని అడుగుతారు. ఇంకా ఫస్ట్ ఒక్కొక్కరుగా ఇమాన్యుయల్ గారు అయితే నేమ్ అడుగుతూ ఉంటారు, ఇంకా సంజన గారు అయితే చెప్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి రీతు చౌదరి వచ్చేసి చిరుత అంట, నెక్స్ట్ వచ్చేసి పవన్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ అంట, భరణి గారు వచ్చేసి లయన్ అంట, ప్రియా గారు వచ్చేసి ఎలుగుబంటి, ఇంకా శ్రీజ వచ్చేసి గుంటనక్ అంట ఫాక్స్, ఇంకా తనుజ గారు వచ్చేసి స్లాట్ అంట. అండ్ ఇది ఏ జంతువో కూడా నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా సృష్టి గారు వచ్చేసి ర్యాబిట్, హరీష్ వచ్చేసి హవానా అంట, అది కూడా నాకైతే తెలియదండి, ఇంతవరకు నేనైతే ఆ నేమ్ వినలేదు, ఏ జంతువు అది నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు తాబేల్ అంట, మనీష్ వచ్చేసి లాంగ్ అనకొండ అంట, ఇంకా షైనీ గారు వచ్చేసి మంకీ అంట, ఇమాన్యుయల్ వచ్చేసి ఎలిఫెంట్ అంట, సంజన గారు వచ్చేసి టైగర్ అంట. ఇదైతే మా అందరికీ ఇచ్చిన అనిమల్స్ నేము. ఇంకా స్కిట్ అయితే చేస్తారు సంజన గారు, ఇప్పుడు కెప్టెన్ కదా, ఓనర్ కదా, అందరికీ ఓనరేనండి ఆమె, కాబట్టి ఒక స్కిట్ చేద్దామని చెప్పేసి చెప్పారు. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈరోజు అని చెప్పేసి స్కిట్ అయితే మొదలు పెడతారండి. స్కిట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, నేనైతే చాలా నవ్వుకున్నాను. ఎపిసోడ్ చూసింటే కనుక మీకు కూడా అర్థమయ్యి ఉండేది. స్కిట్లో అయితే చాలా బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ కోసమే కాబట్టి. ఒక్క నిమిషం అండి, స్కిట్ అయితే చేశారు. ఇంకా
యాంకర్ వచ్చేసి తనుజ గారు, ఇంకా పిల్లలుగా వచ్చేసి రాము రాథోడ్ గారు అండ్ సుమన్ శెట్టి గారు ఉంటారు. ఇంకా లేడీ గెటప్ వచ్చేసి ఇమాన్యుయల్ గారు, దాని తర్వాత హస్బెండ్ వచ్చేసి డిమాండ్ పవన్ గారు. ఇలాగైతే స్కిట్ చేశారండి, చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళకైతే థమ్స్అప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరికి బెస్ట్ యాంకర్గా తనుజ గారికి, ఇంకా భరణి గారికి, ఇమాన్యుయల్ గారికి, శ్రీజ గారికి, తనుజ గారికి, సుమన్ శెట్టి గారికి. సుమన్ శెట్టి గారు మీరు చాలా బాగా చేశారండి, చిన్నపిల్లోడిలాగా అని చెప్పేసి మీకు అందరికీ థమ్స్అప్స్ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి థమ్స్అప్ బాటిల్స్ అన్నీ తీసుకొని వచ్చి వరుసగా అక్కడ పెట్టేసి, ఇప్పుడు నిన్న ఇంతకుముందు ఎవరైతే థమ్స్అప్ బాటిల్ తీసుకొని వెళ్ళారో వాళ్ళు చెప్తే కానీ మీకు థమ్స్అప్ బాటిల్ ఇవ్వనని చెప్పేసి ఆమె అయితే చెప్తుందండి. ఇంకొక విషయం మధ్యలో మర్చిపోయాను, ఇక్కడ హరీష్ గారు వచ్చేసి అతనే ఫ్రైడ్ రైస్ అయితే కలుపుకొని చేసుకొని తింటూ ఉంటాడండి. అప్పుడు బిగ్ బాస్ వచ్చేసి సంజన మీరు మీ కెప్టెన్సీలో హరీష్ గారు వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటున్నారు, ఇది మీకు నచ్చిందా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడిగారు. నేను వచ్చేసి ఫుడ్ వేరే వాళ్ళకి అసైన్ చేశాను బిగ్ బాస్, అలాగైతే మీరు ఇలా అంటారని నాకు తెలిసింటే ఇది కూడా నేనే చూసుకునేదాన్ని, ఇక మీద నుంచి నేనే చూసుకుంటాను బిగ్ బాస్ అని అయితే చెప్తుంది. అక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నాగార్జున గారు వస్తారు. చాలా ఫన్నీగా అంటే ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు నాగార్జున గారు. ఇంకా కామనర్స్ అందరినీ కూడా చాలా ఎక్కువ చేశారులేండి. కామనర్స్ అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ అయ్యారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువగానే చేశారని అయితే నాకు అనిపించింది. అదంతా నెక్స్ట్ వీడియోస్ మనమైతే చూసి దాని గురించి అయితే రివ్యూ ఇద్దాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏనండి. మీరు లైక్స్ కొట్టి మన వీడియోస్ని చూస్తూ ఉండి నాకు వ్యూస్ వస్తూ ఉంటే నాకు ఇంకా ఎనర్జీ అయితే వస్తుందండి. ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి, ఇంకా రివ్యూస్ ఇవ్వాలి. నాకు మంచి లైక్స్ వస్తున్నాయి కదా, నాకు వ్యూస్ వస్తున్నాయి కదా, నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. ఇంకా మంచి మంచి రివ్యూస్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే అండి, బాయ్.